హలో అందరికీ గుడ్ మార్నింగ్. 31st వస్తుంది. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ముందు రోజు మా మామయ్యకి చెప్పేసాను, మావయ్య ఆ పేడ అస్సలు పారేయొద్దు అని. ఎందుకు అని అడిగారు. పండగ అంటే ఏం పండగ అంటే ముగ్గులేసుకొని రంగులేసుకోవాలి. ఆ పండగ కేకులు కట్ చేస్తాం కదా అన్నాను. ఓహో! ఆ పండగ ఉంచుతాలే సరేలే అన్నారు. ఇంక మార్నింగ్ లేచి చూసేసరికి చక్కగా పేడంతా కలెక్ట్ చేశారు. లేదంటే పెంట మీద ఏసేసినాం. 31st మార్నింగ్ అయితే చాలా మంచు పడింది. సో, ఇంకా మా మామయ్య ఇంక కళ్ళమది క్లీన్ చేసుకుంటున్నారు. అండ్ మంచు చూసారా ఎలా ఉందో? ఇంక మూమెంట్ స్టార్ట్ మాట. ఇంక వండుకొని తినాల్సినోళ్ళు చక్కగా వండుకొని టెంపుల్స్‌కెళ్ళి ఫ్యామిలీ అంతా కలిసి చాలా ఎంజాయ్ చేస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు వెయిట్ చేసే డే మాట. సో, మేము కూడా అలాగే ఎంజాయ్ చేసాం. ఫైనల్‌గా ఈవినింగ్ అయితే అయిపోయింది. మూమెంట్ స్టార్ట్. కల్లాపైతే వేసేసుకున్నాను. ఇంక మా చెల్లి కోసం వెయిటింగ్ మాట. ఇంక తనొచ్చే వరకు అలా కూర్చున్నాను. అందరూ కలిపి ఏసుకుంటేనే చాలా బావుంటది ఈ పండగ. సో, ఇంక ఫైనల్‌గా ఇద్దరొచ్చేసాము. చక్కగా ముగ్గులవి పెట్టేసుకున్నాం. మా హస్బెండ్ ఎంట్రీ ఇచ్చారు. హ్యాపీ న్యూ ఇయర్ రాసిన టైంకొచ్చారుమాట. ఏది నేను రాస్తానివ్వని చెప్పి చాలా నీట్‌గా ఏస్తారేమో అనుకుంటే ఇంత పెద్ద పెద్ద స్పెల్లింగ్స్. ఏదేమైనా న్యూ ఇయర్ రోజు ఇంట్లో ఉండి మనతో పాటు ఎంజాయ్ చేసి అలా ముగ్గులు పెడితే ఎవరికి హ్యాపీ కాదు చెప్పండి. సో, నేనైతే వెరీ హ్యాపీ. ఇంకా ఫైనల్‌గా మా సిస్టర్ ఇంటి దగ్గరికి కూడా వెళ్ళి చక్కగా నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్‌తో పాటు బర్త్‌డే సెలబ్రేషన్ కూడా ఉంది. ఎవరిదనుకున్నారా? మా అత్తదండి. హ్యాపీ బర్త్‌డే టు యూ అత్త. చాలా హ్యాపీ అందరం. సో, ఇంక అలా మొత్తానికి భలే ఎంజాయ్ చేసాం. అండ్ ఇంక లాస్ట్‌లో స్ప్రే మిగిలింది. ఏం చేస్తాం పాడేస్తామా ఏంటి ఇంకా. నేనే స్ప్రే కొట్టేసుకున్నాను ఫైనల్‌గా. సో, నలుగురం కలిపి కేక్ కట్ చేసేసుకున్నాము. మా అత్త అయితే వెరీ హ్యాపీ ఓకే చెప్తున్నారు అక్కడ. ఇంకా కేక్ పీసులు కట్ చేసేసుకున్నాము. కేక్ పీసులు కట్ చేసేసుకొని ఇంకా ఎటోలా వెళ్ళిపోయామన్నమాట. టైం అయిపోయింది. సో, ఈవినింగ్ అయితే అలా పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్దామని స్టార్ట్ అయ్యాం. బట్ సినిమాకి వెళ్దాం అనుకున్నాము. బట్ 6:30 అయిపోయింది. హాఫ్ ఎన్ అవర్ వేస్ట్ టైమ్. వెళ్ళాలైతే అనుకోలేదు. సడన్‌గా అలా ప్లాన్ చేసుకొని పిల్లల్ని బయటకి తీసుకెళ్దాం. ఈరోజు హ్యాపీగా ఉంటారు కదా అని చెప్పేసి వెళ్ళాము. బట్ ఇంకా బీచ్‌కి వద్దన్నారు కాబట్టి అలా సైడ్‌కి బండి ఆపేసి పానీపూరి అయితే తీసుకున్నారు. అండ్ చాలా మంచు ఎక్కువ ఉంది. ఎక్కడికి బయటకి తీసుకెళ్దామన్నా ఎంత స్వెటర్స్ వేసినా ఆ టైంకి పిల్లలు ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతారు. ఇంకా నాకు లియాన్ష్‌కి, లోహిత్‌కి అయితే పానీపూరి తీసుకొచ్చి ఇచ్చారు. నిజంగా ఫస్ట్ టైము హ్యాపీ న్యూ ఇయర్ బర్త్‌డే చేసుకోవడం. ఎప్పుడూ తెలీదు మా అత్త బర్త్‌డే. అలా చాలా హ్యాపీగా జరిగింది మాకు. అండ్ పానీపూరి అయిపోయింది అనే టైంకి మా హస్బెండ్ మళ్ళీ చాట్ పట్టుకొని వచ్చారు. ఇంకా అలా మళ్ళీ నలుగురం కలిపి చాట్ అయితే తిన్నాము. ఇంకా చాలా టైం అయితే అయిపోతుంది. సో, ఇంకా మళ్ళీ బయటికెళ్ళి అలా ఫుడ్ పట్టుకొని ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ న్యూ ఇయర్ నుంచి చాలా హ్యాపీ సక్సెస్ రావాలి. సో, హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్. బాయ్.